హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. ఆహ్, నేను మీ నాగేంద్ర కుమార్. ఈరోజు నిజంగా పత్రికా ప్రపంచానికి చాలా అంటే ఒక విషాదకరమైన రోజని చెప్పాలి. ఒక దుర్దినంగా కూడా ప్రకటించే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఈ రోజున ఈనాడు సంస్థ అధినేత, ఈనాడు గ్రూప్ ఆఫ్ అన్ని ఆర్గనైజేషన్స్‌కి చైర్మన్‌గా ఒక 50 ఏళ్ల తన ప్రస్థానంలో ఎన్నో విజయాలని, ఎన్నో మైలురాళ్లను దాటి పద్మవిభూషణ్ వరకు ఎదిగి ఒక పత్రికా అధినేతగా ప్రపంచంలోనే ఎన్నో రికార్డులని కైవసం చేసుకున్న చెరుకూరి రామోజీరావు ఈ రోజున తెల్లవారుజామున 4:30కి పరమపదించారు. అయితే ఆయన అంటే జాతస్య హి ధ్రువో మరణం అని ఎంతటి గొప్పవాళ్ళైనా ఒకరోజు ఈ భూమి మీద నుంచి నిష్క్రమించాలి. నిష్క్రమిస్తారు. కానీ వాళ్ళు వదిలిన లెగసీ, వాళ్ళు నిలబెట్టిన ఒక చరిత్ర మాత్రం ఏ రోజుకి ఎవరు మర్చిపోలేనిది. ఎందుకంటే రామోజీరావు గారు ఒక సామాన్యమైన కుటుంబంలో పుట్టిన వ్యక్తి. కానీ తనదైన ఒక నిత్య చైతన్యంతో, తనదైన ఒక మేలుకొలుపుతో ఈ ప్రపంచాన్ని తట్టి లేపిన ఒక మహానుభావుడిగా మనం చెప్పుకోవాలి. వార్తా ప్రపంచపు స్వేచ్ఛా ప్రతీకగా, ఒక విజయ పతాకగా, విశృంఖల జర్నలిజానికి రెక్కలు తొడిగిన ఒక గొప్ప యోధుడుగా, అక్షర యోధుడుగా ఆయన్ని అభివర్ణించాలి రామోజీరావు గారిని. ఎందుకంటే ఆ రోజుల్లో ఆహ్, హ్మ్, జిల్లాలు అక్కడక్కడ పేపర్లుండేవి. ఆ పేపర్‌లో ఒక ఆంధ్రప్రభ గాని, ఆంధ్రపత్రిక గాని అవి ఏ రోజున టైంకొచ్చేవి కావు. ముందు రోజు ప్రింట్ అయితే మర్నాడు 11 గంటలకి, 12 గంటలకి దగ్గర ప్రదేశాలకి వెళ్ళడానికి మాత్రమే అవకాశం ఉండి, ఆ రోజున ఉన్న పత్రికా సంస్థల అధినేతలెవరూ కూడా ఆయనంత విస్తృతంగా గాని, ఆయనంత విరివిగా గాని ఆలోచించలేకపోవడమే రామోజీరావు గారు తాలూకా ఆ స్పృహని మనం ఇక్కడ 100% గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఆయన ఈనాడు మొట్టమొదట 1974లో వైజాగ్‌లో ప్రారంభించడం జరిగింది. వైజాగ్ నుంచి అప్పుడు ఆ ప్రాంతాలకొచ్చే పేపర్‌లు గాని, లేకపోతే ఆ రోజు వార్త, ఆ రోజు సమాచారం అందే అవకాశం ఏమాత్రం లేని ఒక ఇప్పుడంటే వైజాగ్ చాలా పెరిగి పెద్దదయింది గానీ, ఆ రోజుకి వైజాగు ఏవో తనకున్న కొన్ని ప్రత్యేకతలు తప్పితే సమాచారం గాని, వార్తా ప్రపంచం గాని అసలు వైజాగ్‌లో పూర్తిగా మృగ్యం అని చెప్పాలి. అలాంటి టైంలో 1974లో ఈనాడుని ప్రారంభించి, అక్కడ ఒక రకమైన సంచలనాత్మకమైన విజయాన్ని సాధించారు. కేఎల్ఎన్ ప్రసాద్ గారు 'ఆంధ్రజ్యోతి' అధినేత. ఆయన, రామోజీరావు రోజున ఫ్లైట్‌లో ఎళ్తున్నప్పుడు రామోజీరావు గారు ఆయన్ని యువకుడుగా ఉన్న రామోజీరావు గారు అడగడం జరిగింది కేఎల్ఎన్ ప్రసాద్ గారిని. మీరు పెట్టిన మీరు ప్రింట్ చేసే పేపరు మర్నాడు ఏదో టైంకెళ్తోంది. అంత అంత ఆలస్యంగా వెళ్తే ఇంక వార్త తాలూకా విలువేంటి అనంటే, మీరు వైజాగ్‌లో ఎందుకు పెట్టరు అంటే, ఆయన పేపర్ పెట్టడం అంటే అంత సులభం కాదు రామోజీరావు. దానికి చాలా సాధక బాధకాలున్నాయి పేపర్ పెట్టడంలో. అంత సులభమైన పని కాదు అనంటే, అయితే మీరు పెట్టకపోతే నేను పెడతానంటే, అయితే పెట్టి చూడు అప్పుడు నీకు దానిలో కష్టాలు, అందులో సాధక బాధకాలు నీకు అర్థమవుతాయని ఆయన అనగానే, దీన్ని ఆయన ఛాలెంజ్‌గా తీసుకొని వెంటనే అంటే అప్పుడు ఈ మ మనకింత రివల్యూషన్ లేదు ప్రింటింగ్ టెక్నాలజీలో. మామూలుగా మన శుభలేఖలు అవన్నీ ఎలా వేసేవారో, అలాగే ఆ లెటర్స్ అన్నిటిని వాళ్ళందరూ కూర్చుకొని ఆ ప్రింటింగ్ ఆ రోజున్న టెక్నాలజీలో చాలా కష్టపడి, చాలా ప్రయాసతో ఈనాడు పేపర్ పట్టుకురావడం జరిగింది. అలాగే అసలు ఆ పేపర్ టైటిల్ సెలెక్ట్ చేసిన దగ్గర నుంచే రామోజీరావు మార్క్‌ని మనం చూడొచ్చు. అప్పుడంతా ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రపత్రిక ఇలాంటి పేపర్‌లే ఉండేవి. విశాలాంధ్ర ఇలాంటివేవో ఉండేవి. కానీ ఆయన ఈనాడు అని మొట్టమొదట ఒక కొత్త పేరుని బయటకు తీసుకొచ్చారు. ఈనాడు టుడే అసలు ఈరోజు ఏం జరిగింది? ఈరోజు మనం ఇవ్వాల్సిన వార్తలేంటి? ఈ రోజున ప్రజలు తెలుసుకోవాల్సిన వార్తలేంటి? అనే ఒక కాన్సెప్ట్‌తో ఈనాడని పెట్టినప్పుడే ఆయన మార్క్ సక్సెస్ అయింది మొట్టమొదట. ఆ రోజున వైజాగ్‌లో ఆయన పేపర్ నడపడానికి ఆ పేపర్ అంటే యాజమాన్య బాధ్యతలను వహించడానికి ఆయన చాలా కష్టపడ్డారు. కష్టపడి వైజాగ్‌ని సక్సెస్ చేసి ఆ తర్వాత స్టేట్ క్యాపిటల్‌గా అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్టేట్ క్యాపిటల్‌గా ఉన్న
హైదరాబాదు నుంచి ప్రారంభించారు. అలాగా ఆయన తాలూకా జైత్రయాత్ర అన్నది ఆ రోజున ప్రారంభమై అప్రతిహతంగా నిరాఘాటంగా ఆయన తాలూకా పట్టుదల, ఆ కన్విక్షన్‌తో ఆయన పేపర్‌ని పలు విధాలుగా విస్తరింపజేసి, ఒక రకంగా కాదు, ఆయన తెచ్చినన్ని రివల్యూషన్స్ పత్రికా ప్రపంచంలో ఇంకొకళ్ళు అంటే తెలుగు పత్రికా ప్రపంచంలో తీసుకురాలేకపోయారంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఇవన్నీ పచ్చి నిజాలు రామోజీరావు విషయంలో. మొట్టమొదట పేపర్‌తో పాటు టాబ్లాయిడ్ అని, జిల్లా ఎడిషన్ అని వాళ్ళం మేము జర్నలిస్టులం. టాబ్లాయిడ్ అనే దాన్ని పట్టుకొచ్చారు. టాబ్లాయిడ్ తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఆయన టాబ్లాయిడ్ ద్వారా ఇంకా చాలా పిన్ పాయింటెడ్ న్యూస్‌లన్నిటిని కూడా దానిలో ప్రింట్ చేసి మేజర్ న్యూస్ ఐటెమ్స్, మేజర్ అనాలిసిస్‌లన్నీ కూడా ఈనాడు పేపర్‌లో మెయిన్ పేపర్‌లో ప్రింట్ చేసి జిల్లాకు సంబంధించిన ప్రతి ఊళ్ళోని జరిగేది, ప్రతి చోట జరుగుతున్న దాన్ని ఆ టాబ్లాయిడ్‌లోని ఆయన రిపోర్ట్ చేయించారు. దానికి తగినంత స్టాఫ్‌ని పెట్టి పత్రిక సక్సెస్ కోసమే ఆయన ఆలోచించారు గానీ, తన తాలూకా లాభ నష్టాల గురించి ఆలోచించకుండా సిబ్బంది జర్నలిస్టులు కానివ్వండి, లేకపోతే దానిలో పనిచేసే ప్రతి విభాగంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆయన దాదాపుగా తన సొంత కుటుంబంలో చూసుకుని, వాళ్ళతోని మమైక్యమై ఈనాడు పేపర్‌ని అంత గొప్పగా, అంత ఎత్తుకు తీసుకెళ్ళడం జరిగింది. తర్వాత రోజుల్లో కూడా ఆయన ఆంధ్రజ్యోతి పేపరు ఎక్కువగా సినిమా యాడ్‌లొచ్చే ఆంధ్రజ్యోతి పేపర్‌లో వాళ్ళకి కలర్ ప్రింటింగ్ తప్పలేదు. కలర్ ప్రింటింగ్ తప్పనప్పుడు వాళ్ళు డెసిషన్ తీసుకొని కలర్ ప్రింటింగ్‌కెళ్తున్నప్పుడు రామోజీరావు వారించారు. ఎందుకు వారించారంటే, కలర్ ప్రింటింగ్ అంటే మళ్ళీ దానికి బోలెడు అడిషనల్ ఖర్చులవుతాయి. దానికి సంబంధించిన మెషినరీ కావాలి. దానికి సంబంధించిన టెక్నీషియన్స్ కావాలి. దానికి సంబంధించిన కలర్స్ కావాలి. ఇవన్నీ కూడా ఖర్చులు పెరిగిపోతాయి. ఈ ఖర్చులన్నీ మనం పాఠకుడి మీదే వేయగలుగుతాము. పాఠకుడు ఇబ్బంది పడతాడు అనే ఉద్దేశంతో రామోజీరావు జగదీష్ ప్రసాద్ గారు అప్పుడు యాజమాన్య బాధ్యతల్ని వహిస్తున్న ఆంధ్రజ్యోతి అధినేత కేఎల్ఎన్ ప్రసాద్ గారి తర్వాత జగదీష్ ప్రసాద్ గారితో ఆయన అనడం జరిగింది. అన్నప్పుడు మాకు తప్పదు కలర్ ప్రింటింగు అని ఆయన తాలూకు సంజాయిషి ఆయన ఏదో ఇచ్చుకున్నప్పుడు ఈయన కూడా అప్పుడు ఇమ్మీడియేట్‌గా కలర్ ప్రింటింగ్‌కి వెళ్ళడం జరిగింది. ఆ కలర్ ప్రింటింగ్ తర్వాత అసలు మేజర్‌గా ఆయన ప్రపంచంలో ఏ దేశానికెళ్ళినా, ఎక్కడికెళ్ళినా వాళ్ళు వార్తాపత్రికలు ఏ విధంగా తీసుకొస్తున్నారు, అక్కడ విధానం ఏంటి, అసలు ఆ పేపర్ ప్రింటింగ్ మోడల్ ఏంటి, దాంట్లో ఏ రకమైన విభాగాలను వాళ్ళు దాంట్లో పొందుపరుస్తున్నారు అన్న దాని మీద ఒక అధ్యయనం పెట్టుకుని, అంటే ఆయనకి ఎక్కడికెళ్ళినా ఏ దేశం ఎగినా ఎందుకు కాలిడినా అన్నట్టుగా ఆయనకు ఒక వార్తాపత్రికను తీసుకురావడం మీద ఉన్న ఆ నిమగ్నత, ఆ గురి లేదా ఆ తీక్షణమైన దృష్టి ఎప్పుడూ ఎక్కడా సడలలేదు. ఒకసారి ఆయన అమెరికా వెళ్ళినప్పుడు ఆయన అక్కడ పేపర్లు చూస్తుంటే అందులోని ఎంటర్‌టైన్‌మెంట్ పేజ్ అన్నది వాళ్ళు అప్పుడే అంటే మొత్తం పేపర్‌లోనే ఒక ఎంటర్‌టైన్‌మెంట్ పేజీని పెట్టారన్న విషయాన్ని ఆయన గుర్తించి, అట్నుంచి ఇమ్మీడియేట్‌గా రాగానే ఈనాడు మెయిన్ పేపర్‌లోనే ఈనాడు సినిమా పేజ్ అనే దాన్ని స్టార్ట్ చేశారాయన. అంటే అంత సునిశ్చితమైన పరిశీలన ఆయనకుండేది. పేపర్‌ని ఏ విధంగా మెరుగుపరచాలి, పాఠకులకు ఏ విధమైన ఒక అద్భుతమైన వార్తనివ్వాలి అనే దాని మీద ఆయనకి చాలా గొప్ప పరిశీలన, క్షుణ్ణమైన అవగాహనతోనే ఆయన జీవితకాలం అంతా పనిచేసిన ఒక మహా వ్యక్తి రామోజీరావు గారు అని చెప్పాలి. తర్వాత ఈనాడుతో పాటు ఆయన ఎన్ని అంటే కలరమా ఆఫ్‌సెట్ ప్రింటింగ్ పట్టుకొచ్చి దానికి వేరే టెక్నాలజీని క్రియేట్ చేసి, దానికి తగ్గ టెక్నీషియన్‌లు తీసుకొచ్చి, పేపర్ క్వాలిటీ ఎప్పుడు కూడా మల్లె పువ్వులాగా ఆ పేపర్ క్వాలిటీని చాలా గొప్పగా మెయింటైన్ చేసిన అతి తక్కువ పేపర్స్‌లో ఈనాడు ఒకటని చెప్పాలి. అండ్ దానికి సంబంధించి కూడా ఈనాడుతో పాటు ఆయన ఆయన వ్యవసాయ కుటుంబం నుంచి, ఆ వాతావరణంలోంచి కృష్ణా జిల్లా పెద్దపారుపూడిలో పుట్టిన ఆయన అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఆ పరిస్థితులన్నీ తెలిసి ఆయన రైతులకి అవసరమైన అన్నదాత అనే ఒక మ్యాగజైన్‌ని పట్టుకొచ్చారు. అలాగే ఆయనకి సాహిత్యం పట్ల ఉన్న ఒక మక్కువనండి, లేకపోతే కథా సాహిత్యం, ఏ రకమైన సాహిత్యం పట్లైనా రామోజీరావుకి చాలా గొప్ప అభిరుచి ఉన్నది అని చెప్పడానికి ఆయన విపులా చతుర అనే మ్యాగజైన్‌లు పట్టుకొచ్చారు. దాని నిండా కథలు, అప్పుడు కొన్ని ట్రాన్స్‌లేటెడ్ కథలు, అదర్ లాంగ్వేజెస్‌లో బాగా పాపులర్ అయిన మంచి మంచి కథల్ని తెలుగులోకి ట్రాన్స్‌లేట్ చేసి ప్రింట్ చేసేవారు. అలాగే ఇక్కడున్న ఔత్సాహిక రచయితలు అవనండి, ప్రముఖ రచయితలు అవనండి, వాళ్ళందరి కథలు కూడా దానిలో ప్రింట్ చేసి అవి మాస పత్రికలుగా విపులా చతుర వచ్చేవి. తర్వాత దాంతో పాటు ఆయనకి సినిమా మీద కూడా
సినిమా మీడియం మీద కూడా చాలా గొప్ప అభిరుచి ఉండడం వల్ల 'సితార్' అనే మ్యాగజైన్ పట్టుకొచ్చి ఆ 'సితార్' అనే మ్యాగజైన్ ద్వారా మళ్ళీ 'సితార్ అవార్డ్స్' అని సినిమా ఇండస్ట్రీని ఎంకరేజ్ చేస్తూ అందులో అవార్డ్స్ ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ సాంకేతిక నిపుణులు ఇవన్నీ కూడా ఆ అవార్డులు కూడా ఇచ్చి దాన్ని గొప్పగా ఎంకరేజ్ చేసిన అంటే అన్ని ఇది లేదు ఇది ఉంది అని అన్న పాయింట్ లేకుండా అన్నిటినీ కూడా ఆయన సమగ్రంగా ఈనాడు సంస్థలో అన్నిటినీ నిక్షిప్తం చేసిన ఒక గొప్ప పరిశీలకుడు, ఒక గొప్ప అభిరుచి గల వ్యక్తి పత్రికా ప్రపంచానికి సంబంధించినంత వరకు. తర్వాత ఈనాడుకు సంబంధించి గొప్పగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆయనకి తెలుగు భాష మీద ఎంత మక్కువ అంటే తెలుగు భాషకు సంబంధించిన రీసెర్చ్ ఆయన బోదరాజు రాధాకృష్ణ గారని ఒక పండితుడిని ఆయన ఆఫీసులో పెట్టుకుని మన నానుడులు మన ఊళ్ళల్లో మాట్లాడుకునే అనేక రకమైన కొలెక్యువల్ మాటలు అంటే మనం వ్యావహారిక భాషలో ఉన్న అనేక రకమైన మాటలకి దాని మీద రీసెర్చ్ చేయించి బోదరాజు రాధాకృష్ణ గారు ఈనాడు సండే బుక్లో లాస్ట్ పేజీ బోదరాజు రాధాకృష్ణ గారి చేత ఆ మాటలన్నిటికీ ఒక రకమైన విశ్లేషణ దానికి సంబంధించిన ఒక వివరణ ఇప్పించి దాని మీద కూడా తను ఒక ఉద్యమంలాగా పనిచేసిన వ్యక్తి రామోజీరావు. తర్వాత ఆయన ఈనాడు గ్రూపులో ఏ విభాగానికి సంబంధించిన ఒక ఎక్సలెంట్ పర్సన్, ఒక పండితుడు, ఒక అపారమైన నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ని ఆయన దగ్గరికి చేర్చి వాళ్ళ వయసుతో నిమిత్తం లేకుండా వాళ్ళకి అందులో ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళందరినీ కూడా సంరక్షించి తద్వారా తన పేపర్ ద్వారా దానికి సంబంధించిన ఒక విజ్ఞాన భాండాగారాన్ని పాఠకులకు అందించిన ఒక గొప్ప జిజ్ఞాసి రామోజీరావు అని చెప్పాలి. తర్వాత రోజుల్లో ఈనాడు రకరకాలుగా విస్తరించింది. కానీ ఆయన మొట్టమొదటి నుంచి ఆయన యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ మైండ్ సెట్ అంటే బూజు పట్టిన సిద్ధాంతాలు కానీ లేకపోతే పడికట్టుగా జరిగిపోతూ ఎవరికి సంబంధం లేకుండా ఎవరిని చైతన్యపరచకుండా ఎవరికి అందకుండా ఎవరికి చెందకుండా జరుగుతున్న వ్యవస్థకి రామోజీరావు మొట్టమొదటి నుంచి బద్ధ వ్యతిరేకం చెప్పాలి. అందుకనే ఆయన యాంటీ ఎస్టాబ్లిష్ మైండ్తోనే కాంగ్రెస్ తాలూకా దురాచారాలు కానివ్వండి, ఆ రోజున ఈ సీల్డ్ కవర్ సీఎంలు అసలు ఏపీలో 42 ఎంపీ సీట్లు ఉన్నప్పటికీ కూడా మొత్తం దేశమంతా జనతా పార్టీ వేవ్లో ఆ రోజున ఏపీ స్టేట్ నుంచి 42 ఎంపీ సీట్లకి 41 ఎంపీ సీట్లను ఇచ్చిన స్టేట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. కానీ వాటన్నిటికీ అంటే ఏపీ మీద వాళ్ళకి ఏ రకమైన ఒక కేర్ కానీ ఒక జాగ్రత్త కానీ లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అన్నది నడుపుతున్న రోజుల్లో ఈయన యాంటీ కాంగ్రెస్ స్టాండ్ తీసుకుని వాటి మీద ఉద్యమించి యుద్ధం చేసిన గొప్ప వ్యక్తిగా రామోజీరావుని చెప్పాలి. ఎందుకంటే రామారావు గారు ఎప్పుడైతే ఆయన తెలుగుదేశం పార్టీ ప్రారంభించిన వెంటనే ఆయన రామారావు గారు ఏ సిద్ధాంతాలతో అయితే బయటకొచ్చారో అంటే తెలుగువారి ఆత్మగౌరవం అన్న మాట ఏదైతే ఉందో దాన్నే తన పతాక శీర్షికగా చేసుకుని రామోజీరావు ఈనాడు పేపర్ ద్వారా ఎన్టీ రామారావు గారు చేస్తున్న ఆ ప్రచార కార్యక్రమాలు ఊరూరా వాడవాడ రామారావు ఎక్కడున్నా ఎన్టీ రామారావు ఆయన తాలూకా మొత్తం కార్యక్రమ నిర్వహణని ఆయన మర్నాడు ఈనాడు పేజీలో ఒక లైవ్లో అనమాట ఫోటోలు కానివ్వండి లేకపోతే ఆ రామారావు తాలూకా ఉపన్యాసాలు కానివ్వండి తెలుగుదేశం పార్టీ తాలూకా ప్రచార కార్యక్రమాన్ని ఆయన ఎంత గొప్పగా ఈనాడు పేపర్లో ఎస్టాబ్లిష్ చేశారంటే మరి ఇంకొక పేపరే లేదు అక్కడ. అలాంటి ఒక ఉద్యమ స్ఫూర్తితో ఎన్టీ రామారావు గారి తాలూకా కార్యక్రమాలకి వెన్నుబలాన్ని కల్పించి ఒక తెలుగుదేశం పార్టీకి ఆ రోజున అంత ప్రచారం వచ్చింది. రామారావు గారు అంత ప్రజల్లోకి అంత బాగా చొచ్చుకుపోయేవారు. ఎందుకంటే ఏదైనా ఊరు వెళ్తే 1 గంట 2 గంటలు ఎన్టీ రామారావు గారు 2 ఉపన్యాసాలు ఇచ్చేవారు. కానీ వాటన్నిటి తాలూకా విశేషాలని ఆ వార్తల్ని వాటిలో ఉంటే ఆంతరంగికమైన విన్యాసాలని అన్నిటినీ కూడా ఆయన కళ్ళకు కట్టినట్టుగా ఈనాడు పేపర్లో రాయించి అసలు తెలుగుదేశం అంటే ఒక గొప్ప ఆరాధనాభావం ప్రతి తెలుగువాడికి కలిగే విధంగా ఈనాడు పేపర్ని తీర్చిదిద్ది ఎన్టీ రామారావు గారు అతి తక్కువ కాలంలో అంటే 9 నెలల కాలంలో ఆయన అధికార పీఠాన్ని 100 సంవత్సరాలని చెప్పుకున్న కాంగ్రెస్ పార్టీని కంప్లీట్గా మట్టి కరిపించి అధికార పీఠాన్ని ఎన్టీ రామారావు కేవలం 9 నెలల కాలంలో ఎక్కగలిగారు, ఒక చరిత్రను సృష్టించగలిగారు అంటే దానికి 100% 100కి 1,00,00,000 పాళ్ళు రామోజీరావు గారి తాలూకా వెనకాతల వెన్నుబలం
ఆయన తాలూకా రామోజీరావు కల్పించిన ఆ ప్రాచుర్యమే ప్రధాన కారణం అని చెప్పడానికి ఏ మాత్రం సంశయించక్కర్లేదు. అది రామోజీరావు తాలూకా ఎన్టీ రామారావు గారి విజయం ఎంతో తెలుగుదేశానికి సంబంధించి, తెలుగుదేశం పార్టీకి సంబంధించి రామోజీరావు విజయం కూడా అందులో అంతే ఉంది. అండ్ తెలుగువారి ఆత్మగౌరవం అన్న కాన్సెప్ట్ని ఆయన అంత గొప్పగా ఒక తెలుగువాడిగా ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగారు, పాఠకుల్ని చైతన్యపరచగలిగారు, వాళ్ళని తెలుగుదేశం ఓటర్లుగా మార్చగలిగిన ఒక దమ్ము ధైర్యాన్ని ప్రదర్శించిన ధీశాలి రామోజీరావు గారు. తర్వాత ఆయన చేసిన దాంట్లో ఒకనాడు ఎప్పుడైతే ఎన్టీ రామారావు గారు గాడి తప్పి లక్ష్మీపార్వతి గారు తాలూకా ఒక ఉచ్చు అనండి, లేకపోతే ఆ మైకం అనండి, లేకపోతే ఆ ప్రలోభం అనండి, ఇంకోటనండి అది పూర్తిగా ఎన్టీ రామారావు గారి తాలూకా వ్యక్తిత్వమే మృగ్యమైపోయి శూన్యమైపోతున్న రోజుల్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేసి తెలుగుదేశం పార్టీ నిలబడి ఇన్నాళ్ళు మళ్ళీ ఈసారి కూడా ఈ ఎన్నికల్లో, ఈ సార్వత్రిక ఎన్నికల్లో కూడా మళ్ళీ తెలుగుదేశం విజయడంక మోగించి అత్యధిక సీట్లతో అద్భుతమైన విజయం సాధించిందో అంతవరకు కూడా రామోజీరావు గారి తాలూకా చేయూత తెలుగుదేశం పార్టీకి ఉంది. ఈ రోజున నేషనల్ వైడ్గా చూస్తే కనుక జాతీయ ప్రభుత్వం ఏర్పాటు కావడానికి చంద్రబాబు నాయుడు గారి తాలూకు చేయూత, సహకారం ఈ రోజున ఎంతో అవసరమైన పరిస్థితి వరకు చంద్రబాబు నాయుడు గారు ప్రయాణించగలిగారు అంటే దానిలో ఈనాడు తాలూకా భాగస్వామ్యం, ఈనాడు తాలూకా సహకారం, రామోజీరావు తాలూకా ఔదార్యం ఎంతైనా ఉన్నాయని చెప్పాలి. తర్వాత ఆయన గొప్ప విషయం ఏంటంటే రామోజీరావు దగ్గర లాంగ్వేజ్ అన్నది ఏదైతే ఉందో తెలుగు లాంగ్వేజ్కి సంబంధించి ఈనాడులో అప్పట్లో కాంగ్రెస్ అంటే ఇందిరా కాంగ్రెస్ని ఎలా రాసేవారంటే CONG బ్రాకెట్లో IN రాసేవారు. కాంగ్రెస్ అంటే ఇందిరా కాంగ్రెస్ అని ఇంగ్లీష్ పేపర్స్లో. దాన్ని ఆయన కాంగి అని మార్చారు. కాంగి అంటే అందరికీ అర్థమయ్యేటట్టుగా కొత్త మాటలను తీసుకొచ్చి వాటిని అలవాటు చేశారు. తర్వాత కాంగ్రెస్ ఇందిరా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కానీ, వాటి అభ్యర్థులను కానీ, లేకపోతే ఆ శ్రేణులను కానీ ఉద్దేశించి రాయాలంటే కాంగీయులు అని రాయడం అన్నది అలవాటు చేశారు ఆయన. తర్వాత ఏ మాట అయినా సరే ఈ రోజున తేదేపా అని అంటే తెలుగుదేశం పార్టీ అని, వైకాపా అని అంటే వైఎస్ కాంగ్రెస్ పార్టీ అని, ఇలాగ ప్రతిదానికి తనదైన ఒక సిగ్నేచర్ని, అది తమిళ్లో ఉంది, ఆ తమిళ్ తాలూకా దానికన్నా కూడా గొప్పగా ప్రతి మాటకి తనదైన ఒక సంతకాన్ని ఇవ్వగలిగిన రామోజీరావు గారు. ఆ తర్వాత ఇప్పుడు మనం ఇంటర్నెట్ అంటాం, కానీ వాళ్ళు పేపర్లో, ఈనాడు పేపర్లో అంతర్జాలం అని రాస్తారు. ఏది రాసినా చరవాణి అని రాస్తారు, మొబైల్కి దూరవాణి అని రాస్తారు. ఇలాంటి ఆ కల్చర్ని తీసుకొచ్చిన వ్యక్తి మాత్రం పత్రికా ప్రపంచంలో మొట్టమొదటి వ్యక్తి, ఆఖరి వ్యక్తి కూడా రామోజీరావు అని చెప్పాలి. తర్వాత ఒక ఈనాడు అనే ఒక పేపరు కాకుండా ఆయన మళ్ళీ ఆయన దృష్టి, తర్వాత మార్గదర్శి చిట్ ఫండ్స్ పెట్టారు. ఎంతమందికో ఉపయోగకరంగా మార్గదర్శి ఏనాటి నుంచో కంటిన్యూ అవుతున్నది. తర్వాత ప్రియాపచ్చళ్ళని మళ్ళీ ఎంతమందికి ఎంప్లాయ్మెంటు, ఆయన ప్రియాపచ్చళ్ళు పెట్టకపోయినంత మాత్రాన ఆయనకు వచ్చే నష్టమేం లేదు, కానీ దానివల్ల ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారంటే మనం ఊహించలేం. తర్వాత ఈనాడు గ్రూప్లో మార్గదర్శిలో బోల్డంత మంది స్టాఫ్, ప్రియాపచ్చళ్ళలో బోల్డంత మంది స్టాఫ్. వీటన్నిటిని మించి ఆయన ఆ రోజున ఎవరూ ఊహించలేని, కలలో కూడా ఊహించలేని రామోజీ ఫిల్మ్ సిటీ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి 100,000 ఎకరాల్లో ఒక ఫిల్మ్ సిటీని నిర్మిస్తే ఆ రోజున అసలు ఎవరికీ అర్థం కాలేదు. ఈ ఫిల్మ్ సిటీ ఏంటి, అసలు దీనిలో ఏంటి, ఈయన తాలూకు ఆలోచన ఏంటని చెప్పి అందరూ నివ్వెరపోయారనమాట. కానీ ఆ రామోజీ ఫిల్మ్ సిటీ అన్నది తొలి రోజుల్లో కొన్ని ఒడిదుడుకులు ఫేస్ చేసింది. మొట్టమొదటి సినిమా అందులో నిర్మాణమైన సినిమా మా నాన్నకు పెళ్ళని. ఆ రోజుల్లో ప్రముఖంగా ఉన్న ఉన్నత శ్రేణిలో ఉన్న దర్శకుడు ఈవీవి సత్యనారాయణ గారి దర్శకత్వంలో అర్జున్ రాజు గారు, సి కళ్యాణ్ గారు, తర్వాత సుబ్బరాజు గారు, అలాంటి ముగ్గురు కలిసి కృష్ణరాజు గారితో చేసిన ఆ సినిమా మొట్టమొదటి సినిమా రామోజీ ఫిల్మ్ సిటీలో. తర్వాత వాళ్ళు నిజంగా కొన్ని ఒడిదుడుకులు ఫేస్ చేశారు. రామోజీ ఫిల్మ్ సిటీ వాటి తాలూకా కరెంట్ బిల్స్ కానీ, లేకపోతే వాటిని మెయింటెనెన్స్ కానీ, మేనేజ్మెంట్ కానీ, వీటన్నిటికీ సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన తర్వాత దాన్ని జాగ్రత్తగా మళ్ళీ అంటే ప్రజలకు అనువైన విధంగా రామోజీ ఫిల్మ్ సిటీ సస్టైన్ అయ్యే విధంగా దాన్ని టూరింగ్ స్పాట్గా మార్చి కూడా మళ్ళీ ప్రజలకి అతి దగ్గరగా తీసుకురావడంలో ఆయన చాలా గొప్పగా కృతకృత్యుడయ్యారు ఆయన. తర్వాత ఈ రోజున బాహుబలి లాంటి సినిమా వచ్చిందంటే అదంతా మొత్తం రామోజీ ఫిల్మ్ సిటీలోనే జరిగింది. అక్కడ లేని ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, అక్కడ లేని ఒక విభాగం లేదు సినిమా మేకింగ్కి సంబంధించినంత వరకు. సరే,
పిల్లల దగ్గర నుంచి పెద్దల దగ్గర నుంచి అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ ఎవరొచ్చినప్పటికీ కూడా రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్లకుండా మాత్రం ఎవ్వరూ హైదరాబాద్ నుంచి వెళ్ళలేరు. ఒక చార్మినార్ ఎలాగో అలాంటి ఒక చారిత్రక కట్టడం ఎంత గొప్పగా మనం రామారావు అని రాసేటప్పుడు చార్మినార్ బొమ్మేస్తారో అలాగా రామోజీ ఫిల్మ్ సిటీ కూడా అంతే ఒక చారిత్రక కట్టడంగా రాబోయే భవిష్యత్తు తరాలు భావించడం మాత్రం 100% గ్యారంటీ. దీనికి సంబంధించి ఆయన రామోజీరావు గారు చాలా రకాల అపవాదులు పడ్డారు, అపనిందలు పడ్డారు, విమర్శలుకి గురయ్యారు. ఎన్నో అంటే ఆయన రాసే విధానం కానివ్వండి, ఎందుకంటే ఆయన యాంటీ కాంగ్రెస్ స్టాండ్ కావడం వల్ల రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన టైంలో కూడా ఆయన చాలా తీవ్రంగా విమర్శించడం అంటే ఊరికే ఏదో పనిగట్టుకుని ఏదో అక్కస్సుతో చేసింది కాదు. బట్ ప్రభుత్వ పరిపాలనా యంత్రాంగంలో జరుగుతున్న అవకతవకలను కానీ తప్పులను కానీ బయటకు తీసుకొచ్చి వాటిని నిర్భయంగా రాయగలిగిన ఒక వరవడికి ఆయన శ్రీకారం చుట్టిన వ్యక్తి. ఎప్పుడు ఎవరికి భయపడిన వ్యక్తి కాదు. రామోజీరావు దగ్గర పనిచేయడం అంటేనే ఒక అపురూపమైన అవకాశం. ఈనాడు మీరు ఒక విషయం చెప్పాలి, ఈనాడులో పనిచేసాం అంటేనే చాలా అది ఒక గొప్ప ఐఎస్ఐ స్టాంప్ లాగా అనమాట. ఈరోజు పత్రికా సంస్థల్లో ఎంతమంది ఉన్నారో అంతమంది, అంటే ఉన్నత పదవుల్లో ఉండనివ్వండి, లేకపోతే ఒక సెకండ్ రేంజ్లో పనిచేస్తున్న వాళ్ళు చాలా మంది పత్రికా ప్రపంచంలో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా ఈనాడు సంస్థ నుంచి బయటకు వచ్చిన వాళ్ళే అని చెప్పడానికి ఏమాత్రం సందేహించక్కర్లేదు. అలాగే ఈనాడు బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా నడుస్తున్న రోజుల్లో ఆయన మళ్ళీ ఈటీవీని పట్టుకొచ్చి, అప్పుడు ఆయన తొలి ఫస్ట్ అప్పటికేదో జెమినీ ఒకటి ఉండేది, బట్ ఈటీవీని కూడా పట్టుకొచ్చి ఈటీవీ ద్వారా ఎన్ని సినిమాలు, 100 సినిమాలు, పాత సినిమాలని అక్కడ ఒక స్టాఫ్ని పెట్టి మద్రాసులో చాలా పురాతనమైన చిత్రాల తాలూకా రైట్స్ అన్నిటినీ కొన్ని తీసుకొచ్చి ఈటీవీలో ప్రదర్శించడం, తద్వారా ఈటీవీకి చాలా అద్భుతమైన ఒక కనెక్టివిటీ పబ్లిక్తో ఆ రోజుల్లో అనుకునేవారు. శాటిలైట్ ఛానల్ వచ్చింది, సినిమాలు ఇంకెవరు చూస్తారు, సినిమా ఇండస్ట్రీకి చాలా ఇది పెద్ద విఘాతం అని చెప్పి. ఎందుకంటే ఆ పాత సినిమాలన్నీ కూడా మాయాబజార్ కానీ, గుండమ్మ కథ కానీ, ఏవైతే మనం కళాఖండాలుగా చెప్పుకుంటామో ఆ సినిమాలన్నీ కూడా ఈటీవీ దగ్గరే ఉన్నాయి దాదాపుగా. అలాంటి అంటే ఎప్పుడు కూడా ఆయన ఏది ప్రారంభించినప్పటికీ కూడా ప్రజలకి, రాష్ట్ర జనాభాకి అతి చేరువుగా వెళ్ళడానికి కానీ, ఆ కనెక్టివిటీ గురించి కానీ రామోజీరావు చాలా గొప్పగా ఒక సైంటిఫిక్ రీసెర్చ్, ఒక సైంటిఫిక్ ప్రొసీజర్లో ఆయన దాన్ని ఎక్సర్సైజ్ చేసి, దాన్ని ఇంప్లిమెంట్ చేసి అందులో సక్సెస్ అయ్యారు ఆయన ప్రతి దానిలో కూడా. ఆయన జీవితం ఒక స్పెషల్గా ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్. ఆయనేమి కోటేశ్వరుడు కాదు, ఆయనేమి లక్షాధికారి కాదు, ఆయనేమి గొప్ప సంపన్నమైన కుటుంబంలో పుట్టి బయటికి రాలేదు. కేవలం తన కృషిని నమ్ముకుని చెయ్యాలనుకున్నది చేసి, ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా కూడా వాటిని ఎదుర్కొని తనదైన ఒక కన్విక్షన్తో తను ఒక ధ్యేయాన్ని పెట్టుకుని, ఒక గమ్యాన్ని పెట్టుకుని, ఆ గమ్యాన్ని రీచ్ అవ్వడమే ఆయన జీవన శైలిగా, ఆయన అలవాటుగా మార్చుకుని అందరికీ ఒక ఆదర్శప్రాయమైన జీవితాన్ని గడిపిన రామోజీరావు నిజంగా ధన్యులు. ఆయన అలాంటి ఒక వ్యక్తి, మనం ఎలాగైతే ఎన్టీ రామారావు గురించి తెలుగులో మనం కీర్తించదగ్గ ఒక వ్యక్తిగా ఎన్టీ రామారావు గారిని అందరూ ఎలా అయితే చెప్పుకుంటారో, ఈ పత్రికా ప్రపంచానికి కానీ, లేకపోతే ఈ సమాజ అభ్యున్నతికి కానీ, సమాజ ప్రగతికి కానీ, లేకపోతే ప్రజా చైతన్యానికి ఆయన దారులు వేసిన ఒక మహావ్యక్తి పేరైనా చెప్పాలంటే అది రామోజీరావు గారి పేరే చెప్పాలి. ఓకే, ఆయన కొన్నిట్లో అంటే ఆయన సినిమా నిర్మాణం కూడా ఉషా కిరణ్ మూవీస్ ద్వారా సినిమా నిర్మాణం కూడా చేపట్టారు. శ్రీవారికి ప్రేమలేఖ ఇలాంటి సినిమాలన్నీ సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. ప్రతిఘటన ఆయన తీసిన సినిమావే, మౌన పోరాటం ఆయన తీసిన సినిమావే, అండ్ మయూరి ఆయన తీసిన సినిమావే. ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే రెగ్యులర్ కంటెంట్ కాకుండా, రెగ్యులర్గా ఏదో కథ రచయిత రాసిన కథలా కాకుండా, నిజ జీవన యథార్థ సంఘటనలు ఎక్కడ జరిగినా కూడా వాళ్ళ పేపర్ ద్వారా వచ్చిన న్యూస్ని సేకరించి వాటి మీద మళ్ళీ ఒక అధ్యయనం చేయించి దానికో టీముని పెట్టి, ఇప్పుడు మౌన పోరాటం సినిమా ఉందంటే అది ఎక్కడో జరిగింది. ఆ మౌన పోరాటం జరిగిన తర్వాత అదే సబ్జెక్టుని ఆయన తీసుకుని దాని మీద మళ్ళీ వర్కౌట్ చేయించి దాన్ని సినిమాగా తీసి చాలా సంచలనమైన విజయం సాధించారు.
అలాగే 'ప్రతిఘటన' అసలు మరింకా ఒక సెన్సేషనల్ హిట్ అనమాట. అశ్విని దత్ గారు లాంటి ఒక అగ్ర నిర్మాత కూడా నేను 'ప్రతిఘటన' లాంటి సినిమా ఎందుకు తీయలేకపోయానని బాధపడ్డాను ఆ సినిమా వచ్చిన తర్వాత. అంత స్ఫూర్తిని కలిగించిన నిర్మాతగా రామోజీరావు. తర్వాత మళ్ళీ 'మయూరి' కూడా అది ఎక్కడో జరిగిన వార్త. ఆ వార్తని మళ్ళీ సినిమాగా మలచి ఆ సినిమాతో కూడా సూపర్ హిట్ కొట్టి హిందీలో కూడా తీసి ఆ సినిమాని. అంటే ఆయనకున్న అభిరుచి సినిమాల ద్వారా ఆయన ఏదో సంపాదించాలి, సాధించాలన్న ఆలోచన గాని, లేకపోతే ఆ రకమైన దృష్టి గాని రామోజీరావుకి ఏనాడు లేవు. కాకపోతే ఏంటంటే ఆ సినిమా పట్ల మక్కువ, దాని మీద ఎంతమంది బతికారు. ఈ రోజున రామోజీ ఫిల్మ్ సిటీ అంటే అసలు వేలాది మంది కార్మికులు అక్కడ పనిచేస్తున్నారు. ఈనాడులో వేలాది మంది ఉన్నారు. అంటే ప్రతి జిల్లాలో అవతల ఇప్పుడంటే రాష్ట్రం విడిపోయింది కాబట్టి కానీ ఏపీలో ఎన్ని జిల్లాలు ఉన్నాయో, తెలంగాణలో ఎన్ని జిల్లాలు ఉన్నాయో అన్నిట్లో ఆ పేపర్ తాలూకా ప్రాధాన్యత కానీ, లేకపోతే ఆధిక్యత కానీ ఈనాడు పేపర్కి ఎంతమంది వాళ్ళు చాలా గర్వంగా చెప్తారు ఎందులో పనిచేస్తున్నారంటే ఈనాడండి అని చెప్తారు. అలాగే ఈటీవీ అని చెప్తారు. అసలు ఇవన్నీ ఇలా నడుస్తుండగా పాడుతా తీగ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చి తెలుగు వాళ్ళకి అంకితం ఇచ్చిన ఒక మహానుభావుడు రామోజీరావు. ఓకే, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఇప్పుడు ఆయన చిన్న కుర్రాడు 19 ఏళ్లకే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి పాటలు పాడడం మొదలెట్టారు. మహానుభావులు కొమ్ములు తిరిగిన అతిరథ మహారథులు అందరితోనే ఆయన ప్రయాణం చేశారు. ప్రతి పాట రికార్డింగ్ ఆయనకి ఎలా జరిగిందో తెలిసిన ఒక గొప్ప మెమరీ పవర్ ఉన్న బాలసుబ్రహ్మణ్యం గారు కేవలం ఆయన మధుర గాయకుడు, గొప్ప గాయకుడు, మహాగాయకుడు కాకుండా ఈ ఇన్ఫర్మేషన్, ఈ సమాచారం కూడా బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర చాలా గొప్పగా ఉండేవి. అందుకని రామోజీరావు బాలసుబ్రహ్మణ్యం గారిని రిక్వెస్ట్ చేశారు, ఇలాంటి ప్రోగ్రామ్ చేద్దాం మనం, ఇది చాలా గొప్పగా సక్సెస్ అవుతుంది. అప్పుడేమో హిందీ ఛానల్స్లో కొన్ని 1-2 ప్రోగ్రామ్స్ ఇలాంటివి వస్తున్న టైంలో రామోజీరావు దాన్ని మళ్ళీ సంకల్పించి బాలుగారిని అడిగితే బాలుగారు దండం పెట్టి బాబోయ్ నా వల్ల కాదని చెప్పి పారిపోతుంటే బాలుగారిని పట్టుకుని కూర్చోపెట్టి ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయించి పాడుతా తీగ ప్రోగ్రాం ద్వారా ఎంతమంది గాయకులు బయటకు వచ్చి వెలుగులోకి వచ్చి వాళ్ళ తాలూకా ప్రాభవం కానీ, వాళ్ళ తాలూకా మెరిట్, వాళ్ళ తాలూకున్న టాలెంట్ ఎంతమంది బయటకు వచ్చారో పాడుతా తీగ ద్వారా మనం చెప్పలేం. ఈ రోజున గోపిక పూర్ణిమ కావచ్చు, లేకపోతే ఒక ఉష కావచ్చు, ఇప్పుడున్న గాయనిమణులు పార్థసారథి కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ కూడా మనకు తెలిసి కొంతమంది, బట్ తెలియకుండా ఎంతమందో బ్రహ్మాండమైన ప్రాచుర్యాన్ని పొంది పాడుతా తీగ వేదికగా ఈ సంగీతాన్ని, పాటలు పాడడాన్ని ఒక జీవితంగా మార్చుకున్న ఎంతమందికో ఆ పాడుతా తీగ ద్వారా ఒక జీవితం లభించింది. వాళ్ళకి ఒక పరిపూర్ణమైన విజయవంతమైన జీవితం లభించింది అని చెప్పాలి అంటే అది పాడుతా తీగ గురించే చెప్పాలి. అలాంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని దశాబ్దాల పాటు రన్ చేసి బాలుగారు పోయే వరకు కూడా ఆ కార్యక్రమానికి వచ్చే బాలుగారికి కరోనా అంటుకుని ఆయన ఆ కరోనాతోనే వెళ్ళిపోయారు. అదొక బాధాకరమైన విషయం. రామోజీరావు కూడా ఆ విషయంలో చాలా బాధపడ్డారు. కానీ బాలుగారు పోయిన తర్వాత కూడా మళ్ళీ ఆ కార్యక్రమాన్ని ఎక్కడ ఆపకుండా, నిలిపివేయకుండా బాలుగారు లేరని మళ్ళీ బాలుగారు అబ్బాయి చరణ్ గారిని తీసుకొచ్చి దానికి పెట్టి మన సునీత పాపులర్ సింగర్, పాపులర్ యాంకర్, పాపులర్ డబ్బింగ్ ఆర్టిస్ట్, బ్రహ్మాండమైన గాయనిమణి, ఆ గాయనిమణి చరణ్తో మళ్ళీ పాడుతా తీగ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ, అలాగే స్వరాభిషేకం అనే కార్యక్రమాన్ని నిర్వహించి అందరూ లబ్ధ ప్రతిష్ఠులైన గాయకులను, గాయనిమణులను అందరినీ తీసుకొచ్చి, అంటే సీనియర్ జనరేషన్, ఎస్టర్ జనరేషన్స్, ఆనాటి తరంలో ఉన్న రావు బాల సరస్వతి గారు లాంటి వాళ్ళ దగ్గర నుంచి అందరినీ తీసుకొచ్చి ఆ కార్యక్రమంలో సన్మానింపజేసి వాళ్ళ చేత పాటలు పాడించి, ఒక యేసుదాస్ గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అందరూ అక్కడికి దర్శకులు, తమిళ దర్శకుల దగ్గర నుంచి అందరినీ పిలిపించి బాలుగారే ఒక యాంకర్గా ఆ కార్యక్రమానికి, అటువంటి గొప్ప కార్యక్రమాన్ని తెలుగు వారికి అంకితం చేసిన మహానుభావుడు రామోజీరావు అని చెప్పడంలో ఏమీ ఆశ్చర్యం లేదు. అలాంటి ఆయన క్రియేట్ చేసిన ఫీట్స్ కానీ, ఆయన తీసుకొచ్చిన ఒక ఒరవడి కానీ, అంటే మీరు ఇది ఉన్నది ఇది లేదు అని చెప్పడానికి లేకుండా ఈ రామోజీరావు గారి జీవితం అంతా మైలురాళ్లే. ఆయన జీవితం అంతా కూడా గొప్ప గొప్ప విజయాలే. అలాంటి జీవితాలని మనం ప్రపంచ చరిత్రలో మనం భూతద్దం పెట్టి వెతికినా కూడా దొరకడం చాలా చాలా కష్టం.
అలాంటి ఒక రామోజీరావు మన తెలుగువాడు అవ్వడం, మనందరికీ తెలిసిన వ్యక్తి అవ్వడం అన్నది మాత్రం తెలుగువారు చేసుకున్న మహా అదృష్టం. సరే, ఆయన దగ్గర పనిచేసి ఎంతమంది మహానుభావులు నిష్ణాతుల్ని ఆయన దానిలో పెట్టుకున్నారు. ఒక చలసాని ప్రసాదరావు గారు లాంటి వాళ్ళని, ఒక బోధరాజు రాధాకృష్ణ గారు లాంటి వాళ్ళని. ఇంతకన్నా గొప్ప పాయింట్ చెప్పాల్సింది ఏంటంటే, ఆయన ఆయన ఎంత కమిటెడ్ జర్నలిజానికంటే, ఈనాడు పారిభాషక పదకోశం అని చెప్పి ఒక బుక్కు, మేము ఇతర సంస్థల్లో పనిచేస్తున్న వాళ్ళం కూడా ఈనాడు కాంపౌండ్కి వెళ్ళి ఆ పుస్తకాన్ని కొనుక్కుని తెచ్చుకునేవాళ్ళం. ఎందుకంటే దాని నిండా ఆయన ఈనాడులో వాడే మాటలు, మనం రెగ్యులర్గా పత్రికా ప్రపంచంలో చాలా విరివిగా వాడే మాటలు, వాటి తాలూకు వివరణలన్నీ ఆ పుస్తకంలో ఉండేవి. వాటిని ఒక నెగటివ్గా ఫాలో అయిన జర్నలిస్టులు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎంత ప్రైడ్గా, ఎంత ప్రౌడ్గా వాళ్ళు ఈనాడులో పనిచేసి వచ్చామని. అంటే అది రామోజీరావు క్రియేట్ చేసిన, ప్రతి జర్నలిస్ట్కి ఆయన క్రియేట్ చేసిన ఒక గొప్ప ఇమేజ్, గొప్ప ఐడెంటిటీని క్రియేట్ చేసిన మనిషి. ఎక్కడో ఢిల్లీలో బర్సాతి అని గొల్లపూడి మారుతిరావు రోజు ఫంక్షన్లో చెప్పారు. ఆ బర్సాతిలో ఎక్కడో పేపర్లు వేసుకుని నేల మీద పడుకున్న ఒక వ్యక్తి. బర్సాతి అంటే ఏదో అపార్ట్మెంట్స్, అక్కడ వర్షాలు పడితే కూడా మొత్తం వర్షం అంతా దానిలో పడిపోయేదంట. అలాంటి దానిలో ఆయన ఉండి కూడా ఆ స్థాయి నుంచి ఈ రోజున పద్మవిభూషణ్ స్థాయి వరకు ఎదిగి పత్రికా ప్రపంచానికి ఒక మారు పేరుగా, ఒక విజయవంతమైన నిదర్శనంగా మారిపోయారంటే అసలు జీవితానికి ఇంతకన్నా కావాల్సింది ఏముందండి? అంత గొప్ప మహానుభావుడిని అసలు మనం కళ్ళ కూడా ఊహించగలమా? ఏ రచయితైనా ఊహించి సృజించి రాయగలడా అలాంటి పాత్రని? అంత గొప్ప పాత్ర. అందులో ఇంకొక ముఖ్యమైన విషయం రామోజీరావు గురించి చెప్పాల్సింది ఏంటంటే, ఒకసారి రామోజీరావు ఒక వార్త ఈ టీవీలో వచ్చింది, ఈటీవీ2 న్యూస్ ఛానల్లో వచ్చినప్పుడు వాళ్ళు ఒక జాతీయ వార్తని ప్రసారం చేశారు. ఆ జాతీయ వార్తకి వెనకాతల బ్యాక్గ్రౌండ్ ఒక అంతర్జాతీయ సంగీతం, అంటే ఇంటర్నేషనల్ మ్యూజిక్ ఏదో వాళ్ళు ఒకటి దాని వెనకాతల బ్యాక్గ్రౌండ్ వేశారు. వేస్తే మన్నాడు ఆ కార్యక్రమాన్ని ఎవరైతే నిర్వహించారో ఆ వ్యక్తికి రామోజీరావు ఒక లెటర్ రాశారు. ఏంటంటే, జాతీయ వార్తకి అంతర్జాతీయ సంగీతమా అని చెప్పి ఒకటే లైను ఆయన నాకు చూపించాడు కాగితం. అంటే అసలు మీరు ఏమని మాట్లాడాలి, మనం రామోజీరావుని ఏ విధంగా నిర్వచించాలి అంటే, ప్రతి పాయింట్ మీద ఆయనకి ఎంత పరిశీలన ఉండేది అన్న దాని గురించి చెప్తున్నా. లేదా ఈనాడు కానీ, ఈనాడు గ్రూప్ కానీ ఇంత గొప్పగా సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే ఇలాంటి కారణాలే. తర్వాత ఆయన ఎంత స్టాఫ్తో, జర్నలిస్టులతో ఎంత మమైక్యమై ప్రతిరోజు వాళ్ళతో ఎంత కనెక్టివిటీలో ఉంటారు. ప్రతి వాళ్ళు చూసి నేర్చుకోవాల్సిన విషయం ఇది. అది ఎలాగంటే, ఒక మంచి వార్త ఎవరైనా ఏదో జిల్లా, వైజాగ్ జిల్లావో, కృష్ణా జిల్లావో, కడప జిల్లావో, ఏదో జిల్లా, లేకపోతే ఇక్కడ మహబూబ్ నగరో, ఏదో ఇక్కడ ఉన్న వాటిలో ఎవరైనా ఒక మంచి వార్త రాస్తే ఆయన ఆ వార్తని చదివి అది ఎవరు రాశారో వాళ్ళకి ఆయన ఒక ఈనాం పంపించేవారు. పంపించి చాలా బాగుంది వార్త అని చెప్పి అతనికి ఒక లేఖ రాసి, రామోజీరావు ఎవరు చేయగలరండి ఇవన్నీ? అంటే ఒక జీవితకాలపు అంకిత భావానికి ఇవన్నీ నిదర్శనాలు కావా? రామోజీరావు గురించి చెప్పాలంటే ఎంత చెప్పాలి? ఏళ్ళు గుళ్ళు సరిపోవు ఆయన గురించి చెప్పాలంటే. ఆయనకేమీ విమర్శలు తక్కువ లేదు, కానీ ఏ రోజున కూడా దేనికి వెరవకుండా, బెదరకుండా, గుండె దిట్టవతో నిలబడి రామోజీరావుని మనం ఏమి చేయలేము, ఆయన పంధ, ఆయన తాలూకు ఒరవడి, ఆయన తాలూకు విధానం ఇదే అని చెప్పి జాతీయ స్థాయి వరకు కూడా రామోజీరావు అంటే ఒక అగ్గజం పడ్డారు, భయపడ్డారు. రామోజీరావు అంటే గౌరవించారు, ఆ రామోజీరావుని మనసా ప్రేమించారు. జాతీయ స్థాయిలో ఇంకో పేపర్ మనం గురించి చెప్పాలంటే టైమ్స్ ఆఫ్ ఇండియా, లేకపోతే పైనీర్, లేకపోతే ఏషియన్ ఏజ్, ఇలాంటి పేపర్స్ నేషనల్ నెట్వర్క్లో ఉన్నాయి. బట్ సౌత్ ఇండియాకి సంబంధించినంత వరకు, లేదా మనం గట్టిగా మాట్లాడాలంటే ఇండియాకి సంబంధించినంత వరకు ఒక రీజియనల్ పేపర్ ఇంత కమెండ్. ఆయన మధ్యలో న్యూస్ టైమ్ అని ఇంగ్లీష్లో కూడా ఒక పేపర్ పెట్టారు, కానీ అది అంత విజయవంతంగా నడవకపోతే ఆ పేపర్ని ఆపేశారు. అలాగే సితార్ మ్యాగజైన్ కూడా, అది సితార్ మ్యాగజైన్ ఎందుకు నడుపుతున్నారు, ఈ నష్టాలు కదా ఇవన్నీ అంటే, రామోజీరావు అన్నమాట ఒకటే, దాని మీద కొంతమంది స్టాఫ్ బతుకుతున్నారు, వాళ్ళ జీవనోపాధి నాకు తీయడం ఇష్టం లేదని చెప్పి దాని మీద లాభాలు గట్ట ఏం వచ్చేలేదు సితార్ మ్యాగజైన్కి. ఆ మ్యాగజైన్ కూడా ఆపకుండా ఆయన చాలా కాలం నడిపించారు సితార్ మ్యాగజైన్ని. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, పేపర్కి కావాల్సింది ఏంటి? రీచబిలిటీ.
అంటే నువ్వు ప్రింటింగ్ చేసిన పేపర్‌ని ఆ క్షణం, ఆ ఉదయం పాఠకుడి చేతిలో ఉండే విధంగా చేసిన ఒక చాంపియన్‌షిప్ ఏదైనా ఉంటే అది రామోజీ గారు మాత్రమే ఎగ్జిబిట్ చేయగలిగారు. ఎక్కడ అసలు మారుమూల ప్రాంతాలకు కూడా ఉదయాన్నే 6 గంటకల్లా ఈనాడు పేపర్ వాళ్ళ చేతిలో ఉంటుందక్కడ. ఇలాంటి నెట్‌వర్క్‌ని స్టార్ట్ చేసి, దాన్ని చాంపియన్ చేసి, దాన్ని ఒక సిస్టమేటిక్‌గా అందరూ ఫాలో అయ్యే విధంగా దాన్ని ఏర్చి, కూర్చి నిర్మించిన ఒక గొప్ప ఆర్కిటెక్ట్ రామోజీ గారి గురించి చెప్పాలంటే. ఏ ఊరైనా ఎంత ఏజెన్సీ ఏరియాల్లో కూడా 6 గంటలకల్లా పేపర్ వెళ్ళిపోతుంది. ఈనాడు పేపరు లేకుండా చాలామంది అసలు దినచర్యను కూడా ప్రారంభించలేరు. ఈనాడు అన్న హెడ్డింగ్ చూడాలి. ఈనాడు మనకి జీవితంలో ఒక భాగం. మన ముందు మనకి ఒక చైతన్యాన్ని తీసుకొచ్చే ఒక కరదీపిక. అదొక ఆయుర్వేదం మందులాగా ఈనాడు పేపరు తెలుగు వాళ్ళ జీవితాలలో అలా మారిపోయిందని చెప్పడానికి ఇన్నాళ్ల ఈనాడు ప్రస్థానమే నిదర్శనంగా చెప్పాలి. అంచేత రామోజీరావు గారు ఈరోజు మనకు లేకపోయినా ఆయన గొప్పగా నమ్మేది ఏంటంటే వ్యక్తుల్ని నమ్మలేదు ఆయన. వ్యవస్థని నిర్మించారు. వ్యవస్థ ఎప్పుడు కూడా బ్రహ్మాండంగా ఉండాలంటే వ్యక్తులు మారిపోతుంటారు, ఉద్యోగస్తులు మారిపోతుంటారు. ఒకళ్ళకి ఇంకో చోట మంచి అవకాశం వచ్చింది, లేకపోతే ఎక్కువ జీతం వచ్చిందంటే కంపల్సరీగా వెళ్ళిపోతారు. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా ఈనాడును వదిలి కానీ, ఈనాడును విస్మరించి కానీ చాలామంది అసలు ఎంత కమిటెడ్గా రామోజీ గారికి, ఎందుకంటే దివే ఈ హ్యాండిల్స్ దెమ్. అలాగే కోపం వచ్చినప్పుడు కూడా చాలా ఆగ్రహావేశాలతో ఆయన వాళ్ళని దెబ్బలాడడం కానీ, లేకపోతే వాళ్ళని కోపడడం కానీ, ఇవన్నీ ఈనాటిలో దైనందిన చర్యలు అనమాట. బట్ ఏ రోజున వ్యక్తిగతంగా కాదు, ఆయన వర్క్ విషయంలో, వార్తా సేకరణ విషయంలో, వార్తా నిర్వహణ విషయంలో, పత్రిక నిర్వహణ విషయంలో ఆయన చూపించిన ఒక కటువు విధానం, ఒక కర్కశ విధానం, అది 100% అక్కడ ఛాంపియన్స్ని తయారు చేసింది ఈనాటి నుంచి. అలాంటి ఆయన్ని ఛాంపియనే అవడం కాకుండా ఎంతమందో ఛాంపియన్స్ని ప్రొడ్యూస్ చేశారు ఈ 50 ఏళ్ళలో రామోజీ గారు. నిజంగా అలాంటి మహానుభావుడు తెలుగువారికి ఎన్టీ రామారావు గారు ఎంత గొప్ప ప్రాతస్మరణీయుడు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచం నలుమూలల దిక్కులు పిక్కటెళ్ళేలా ఎలా అయితే ఎన్టీ రామారావు గారు ఎలుగెత్తి ఢిల్లీ పీఠాన్ని బద్దలు కొట్టి తెలుగువాడి తాలూకు దమ్ముని ఎలాగైతే ఎన్టీ రామారావు గారు చూపించారో, అలాగే రామోజీరావు కూడా ఇద్దరు పేర్లు రాతోనే ప్రారంభమవుతాయి. అలాంటి రామోజీరావు గారు తెలుగువాడంటే అసలు ఆ స్టైలే వేరు. అంటే అన్నాళ్ళ ఒక ఉద్యమం, అన్నాళ్ళ యజ్ఞం, అన్నాళ్ళ అక్షర హోమాన్ని నిర్వహించి ఎక్కడ నిరాటంకంగా ఇలాగ నడిపిన వ్యక్తి ప్రపంచ చరిత్రలోనే ఒక్క రామోజీరావు మాత్రమే చెప్పడానికి చాలా గర్వంగా ఉంది నాకు. అలాంటి మహానుభావుడు ఇవాళ అస్తమించడం అన్నది నిజంగా తెలుగువారికి ఇది ఒక దురదృష్టకరమైన రోజుగా వివరించాలి. బట్ హిస్ లెగసీ కంటిన్యూస్ ఫర్ ఎవర్. ఆయన నింపిన స్ఫూర్తి ఈ రోజున అందరిలోని రామోజీరావు అంటే జర్నలిజానికి ఒక గాడ్ ఫాదర్ లాగా మారారు. అలాంటి జీవితాన్ని ఆదర్శంగా చేసుకోవచ్చు, ఒక స్ఫూర్తిని పొందొచ్చు, ఒక చైతన్యాన్ని ఆ జీవితాన్ని నుంచి మనం సంగ్రహించుకోవచ్చు, గ్రహించుకోవచ్చు. ప్రతి వాళ్ళకి ఒక వ్యక్తిత్వ వికాసం, పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటాం. అలాంటి పర్సనాలిటీ డెవలప్మెంట్కి రామోజీరావు ఒక తార్కాణంగా, ఆచంద్ర తారార్కం ఆయన చరిత్ర చెక్కు చెదరకుండా అలాగే ఉంటుందని చెప్పడానికి నాకు ఒక పక్కన ఆయన లేరన్న వార్త ఎంత బాధ కలిగించిందో, ఆయన గురించి ఆ విధంగా చెప్పడంలో నాకు అంతే ఆనందంగా ఉంది. ఒక మహానుభావుడి గురించి చెప్పే ఈ మాటలలో, ఈ పదాలలో రామోజీరావు తాలూకా ప్రతి అడుగులోని, ఆయన వేసిన ప్రతి అడుగులో, తిరిగిన ప్రతి మలుపులో ఆయన సాధించిన విజయాలన్నీ మీ ముందు ఆరబోయడానికి నాకు ఇది ఒక గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.